సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, H1B వీసా గురించి చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొత్తగా H1B వీసా అబ్యూజ్ యాక్ట్, 3 ఏళ్ళు H1B వీసా రద్దు చేస్తానంటున్నారు ట్రంప్. అసలు ఈ H1B వీసా అబ్యూజ్ యాక్ట్ అంటే ఏంటి సార్? మరి కొత్త బిల్లు తీసుకొస్తారని చెప్తున్నారు. ఒకవేళ ఈ బిల్లు వస్తే మనకు వచ్చినటువంటి సమస్యలు ఏంటి? ఇన్ కేస్ బిల్ పాస్ అయిపోతే మరి ఏంటి? మరి పాస్ అవుతుందా, రద్దు అవుతుందా అంటే ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం. అమెరికాలో ట్రంప్ ఇండైరెక్ట్ గా చేయించాలని కొంతమంది అంటారు, లేక అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడికే ఆ రకమైన ఉద్దేశం వచ్చిందో తెలియదు. ఒక డెమోక్రటిక్ సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుడు అంటే ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మనం అంటాం కదా, అతను పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టాడు. 10 మంది మిగతా ఎంపీల సంతకాలు పెట్టించేసి బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు పేరే H1B వీసా అబ్యూజ్ యాక్ట్ అంటారు. అంటే ఇప్పుడున్నటువంటి H1B వీసా ఉన్నది ఉన్నట్టుగా సరిగ్గా లేదు. దీనివల్ల అమెరికన్స్ అన్యాయం జరుగుతోంది. ఇతర దేశస్తులు, ప్రవాసులందరూ కూడా దేశంలో ప్రవేశిస్తున్నారు. వలసవాదులందరూ ఈ దేశంలోకి వచ్చేస్తున్నారు. అమెరికన్ సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు మొత్తం మింగేస్తున్నారు. ఇక్కడ దేశ సంపదను దోచుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఈ H1B వీసా అబ్యూజ్ యాక్ట్ అనే దాన్ని తీసుకొస్తున్నాం అనేది వాళ్ళు చెప్పినట్టు మాట. దీంట్లో ఫస్ట్ నెంబర్ 1 కండిషన్ ఏమిటంటే వాళ్ళు అడిగింది, ఈ యాక్ట్ పాస్ అయితే 3 ఏళ్ల దాకా H1B వీసాలు మొత్తం రద్దు అవుతాయి. అంటే ఇంకా ఉండదు, ప్రాసెస్ ఏమి ఉండదు 3 ఏళ్ల దాకా. అంటే ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ పెట్టుకుని ఉన్నారో, వీసాలు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా 3 years దాకా కూడా అసలు వాళ్ళకి పిలుపు కూడా రావు. కొత్త వాళ్ళకి ఎవరికి అసలు పెట్టుకునే అవకాశం కూడా ఉండదు. రెండోది ఏంటంటే మినిమం $1 lakh ఏదైతే H1B వీసాకు అప్లై చేసుకుంటారో అది $1 lakh కంపల్సరీగా పే చేసి వాళ్ళు రావాల్సింది. మూడోది ఏమిటంటే అసలు H1B వీసాలు ఎవరికి ఇవ్వాలి అంటే సంవత్సరానికి $2 లక్షల సంపాదించేటువంటి వాళ్ళకు మాత్రమే, ఆ రకమైనటువంటి ఉద్యోగాలకు మాత్రమే ఇవ్వాలి. అంతకన్నా కింద ఉండేటువంటి ఉద్యోగాలకి ఎట్టి పరిస్థితుల్లో H1B వీసా ఇవ్వడానికి వీల్లేదు అనేది వాళ్ళు చెప్పినట్టు మరొక మాట. అంటే $2 లక్షల ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు. హై లెవెల్గా ఉండేటువంటి అత్యున్నతమైన జాబ్స్కు మాత్రం $2 లక్షల సంవత్సరానికి ఇస్తారు తప్ప మామూలుగా ఇవ్వరు. $2 లక్షల అంటే సుమారుగా 1,80,00,000, సుమారుగా 1,80,00,000 పైన. ఇవాళ $94 ఉంది, $94 చిల్లర ఉంది. వాళ్ళు ఒక డాలర్కి 94 రూపీస్ చిల్లర ఉంది. ఈ లెక్కను తీసుకుంటే 1,80,00,000 చిల్లర మొత్తం టోటల్గా వస్తుంది. సో 1,80,00,000 జీతం ఒక సంవత్సరానికి రావాలి అంటే 1.5 లక్షలు నుంచి 2 లక్షల రూపాయలు ప్రతి నెల మినిమంగా శాలరీ ఉంటే తప్ప సాధ్యం కాదు. అంటే అత్యున్నతమైనటువంటి జాబ్స్కు మాత్రమే H1B వీసా ఉండాలన్నప్పుడు ఏమవుతుందంటే అలాంటి వాళ్ళు అమెరికాలో దొరకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి, సో ఇక కింద ఉండే జాబ్స్ మొత్తం అమెరికన్స్కి వచ్చేస్తాయి. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమెరికన్స్కు మ్యాక్సిమం ఉద్యోగాలు రావాలి, వలస వారిని వీళ్ళంతవరకు తగ్గిపోవాలి. ఈ రెండు దీంట్లో సాధించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్టేటస్ మార్చుకోవడానికి అవకాశం. ఒకసారి H1B వీసా మీద వచ్చిన తర్వాత వేరే ఇంకేదైనా జాబ్లో ఇక్కడ ఆల్రెడీ అమెరికాలో సెటిల్ అయిపోయి వేరే ఇంకొక వీసాకి ప్రయత్నం చేసి ఈ వీసా టైం అయిపోగానే ఇంకో వీసాకు వెళ్ళిపోవడం కానీ, స్టేటస్ మార్చుకోవడం కానీ, ఒక వీసా నుంచి ఇంకొకటి స్టేటస్ మార్చుకోవడం కానీ అవకాశం ఉండకూడదు. H1B వీసా వచ్చిన వాడు H1Bలో ఉండాలి. H1B అయిపోగానే వెళ్ళిపోవాలి వాడు. మళ్ళీ ఇది ఎక్స్టెన్షన్ కూడా ఉండడానికి వీల్లేదు. ఒకసారి H1B వస్తే 3 ఏళ్లకో 5 ఏళ్లకో మినిమం పీరియడ్కి ఇచ్చేయండి. ఆ పీరియడ్ అది కూడా $2 కోట్ల వాల్యూ అయ్యేటువంటి జీతం ఉంటేనే ఇవ్వండి. అది అయిన తర్వాత ఆ 3 ఏళ్ళు 5 ఏళ్ళు పీరియడ్ మినిమం అయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉండడానికి వీల్లేదు. వాడు వెళ్ళిపోవాలి, తిరిగి వెళ్ళిపోవాలి. లేకపోతే ఇక్కడ ఏమవుతుంది, వాడు గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిపోతాడు, తర్వాత సిటిజన్షిప్ అప్లై చేసుకుంటాడు, అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. కాబట్టి అవకాశం ఉండకూడదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే దీంట్లో ఉండేటువంటి సంగతిలో డిపెండెంట్ వీసాలు కూడా ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన కూడా దీంట్లో ఉన్నట్టుగా ఉంది. అంటే ఆ ఒక్క వ్యక్తే రావాలి, వాళ్ళు పూర్తి చేసుకుని వెళ్ళాలి. కుటుంబాన్ని తీసుకురావడం, ఇక్కడ సెటిల్ చేయడం ఇట్లాంటివి కూడా చేయడానికి వీల్లేదు. వేరే ఉద్యోగాలు చేయడానికి కూడా వీల్లేదు. ఇలాంటి అనేక కండిషన్లతోటి ఇది రాబోతుంది. ఇట్లా వచ్చిన పరిస్థితుల్లో అసలు ఇక వేరే దేశస్తులందరూ ఆశ వదులుకోవాల్సింది. అత్యంత మేధావులైన వ్యక్తులు వాళ్ళు అమెరికానే పోవాలని ఉంది. ఏ దేశంలో అయినా వాళ్ళే వెతికి పిలుచుకుంటారు. సైంటిస్టులు, మేధావులు, ఎక్స్పర్ట్స్ అయిన వ్యక్తులు
అలాంటి వాళ్ళకి ఎక్కడైనా విలువ ఉంటుంది. ఇండియాలో విలువ ఉంది, ఎక్కడ పోయినా అది విలువ ఉంటుంది. ఆ మాత్రం జీతాలు ఇక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి H1B వీసాల మీద ఆధారపడి ఇప్పటిదాకా మిడిల్ క్లాస్ డ్రీమ్స్ కింద అమెరికాను ఊహించుకుంటున్న వాళ్ళు ఎవరున్నారో ఇక భవిష్యత్తు లోపల ఆ ఊహలన్నిటికీ స్వస్తి చెప్పాల్సిన పరిస్థితి పడుతుంది. ఒకవేళ H1B వీసా అబ్యూజ్ యాక్ట్ పాస్ అయినట్టయితే, అమెరికా పార్లమెంట్లో సెనెట్లో పాస్ అయినట్టయితే, ఇక భవిష్యత్తులో ఇండియన్స్కి ముఖ్యంగా అమెరికా ద్వారాలు శాశ్వతంగా మూసుకుపోయినట్టే లెక్క. ఈవెన్ స్టూడెంట్ వీసా కింద వెళ్ళిన వాళ్ళు కూడా స్టూడెంట్షిప్ కంప్లీట్ చేసుకుని వెనక్కి రావాల్సింది తప్ప అక్కడ ఉద్యోగాలు వెతుకునే అవకాశాలు కూడా ఉండవు. అంటే కోట్ల రూపాయలు పోసి చదువుకోవడానికి సిద్ధపడేవాడే పోవాల్సింది తప్ప మామూలు వాళ్ళు ఎవరు కూడా అర్హులు కారు. ఇప్పుడు వెళ్తున్న పద్ధతులు వెళ్ళి అక్కడ ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకొని మేము బతకొచ్చు, చదువు పూర్తి చేసుకోవచ్చు, అక్కడే ఉద్యోగం సంపాదించుకుని ఈ కళలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయిపోతాయి. ఎట్ ది సేమ్ టైం ఇండియాలో అమెరికా కన్నా ఎక్కువ అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఎస్, అమెరికన్ కంపెనీస్ అన్ని ఇక్కడికి వచ్చేస్తున్నాయి, ప్రపంచ కంపెనీలన్నీ ఇక్కడికి వస్తున్నాయి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడే మీరు కోరుకున్న ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. మీలో ఉన్న మేధా సంపత్తిని పెంచుకున్నట్టయితే అక్కడ దొరికే శాలరీ ఇక్కడ దొరుకుతుంది. అక్కడికన్నా చాలా చీప్గా ఇక్కడ మనం బతకగలుగుతాం. ఒక వాటర్ బాటిల్ $4 పెట్టుకుని అక్కడ కొనుక్కోవాలి. $4 అంటే సుమారుగా $360, $370, $380 అనుకోండి. ఇక్కడ $20 దొరికే వాటర్ బాటిల్ ఇక్కడ $400 పెట్టి కొనుక్కోవాలి సుమారుగా. మరి $20 దొరికింది చీపా, $400 దొరికింది చీపా. అక్కడ వచ్చే శాలరీ ఇక్కడ మీరు సంపాదించినట్టయితే ఎస్, దానికన్నా 10 ఇక్కడ మీరు దాచుకోవడానికి మీకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఖర్చు చాలా తక్కువ, ఆదాయం చాలా ఎక్కువ వస్తుంది. ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిభను పెంచుకోండి. అమెరికా అనే డ్రీమ్ పక్కన పెట్టేయండి. మీలో ప్రతిభ ఉంటే ఏ దేశమైనా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మన దేశంలో కూడా అవకాశాలు దొరుకుతాయి. థ్యాంక్ యూ.